నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ లీడర్లు ఇసుక అక్రమ దందాకు తెరలేపుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడుకు భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఓ ఎమ్మెల్యే సోదరులతో పాటు పార్టీని తెర వెనుక నుంచి నడిపించే ఒక లీడర్ కీలక పాత్ర పోషిస్తున్నారా? ఇసుక వ్యవహారాల్లో తలదూర్చొద్దని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తూ ఉన్న కొందరు టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదా? నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. తమిళనాడుకు సమీపంలో సూళ్లూరుపేట ఉంటుంది. నియోజకవర్గ పరిధిలో స్వర్ణముఖి, కాళంగి నదులు విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రెండు నదుల్లో లభిస్తున్న నాణ్యమైన ఇసుకకు చెన్నై నగరంలో ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రాజకీయ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే సోదరులు దృష్టి పెట్టారు. తడ, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో నేత పంచుకుని అక్రమ దందా సాగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ లోడ్ ఇసుక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. 3 మండలాల పరిధిలో ప్రజాప్రతినిధి సోదరుడు వ్యవహారాలు చక్కబెడుతుండగా మరో 3 మండలాల్లో మరో సోదరుడు ఇసుక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరికీ బాస్గా నియోజకవర్గ టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించే నేత వ్యవహరిస్తున్నారు. ఆయన చెన్నైలో చేపడుతున్న కాంట్రాక్ట్ పనులకు కూడా ఇక్కడి నుంచే ఇసుకను తరలిస్తున్నారు. తడ ప్రాంతానికి సమీపంలోని మామిడి తోటల్లోకి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి అక్కడి నుంచి చెన్నైకి పంపుతున్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్న రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. శ్రీ సిటీ పరిశ్రమ అవసరాల కోసం రీచ్ల నుంచి అనుమతి తీసుకుని ఒకే బిల్లుతో వందలాది ట్రిప్పులు ఇసుకను రవాణా చేస్తున్నారు. శ్రీ సిటీకి నెల్లూరు నుంచి కొందరు వ్యాపారులు ఇసుకను సరఫరా చేస్తుండగా వారిని టీడీపీ నేత అనుచరులు అడ్డుకున్నారు. ఒక్కో టిప్పర్కు కొంత మొత్తాన్ని తమ బాస్కు చెల్లించాలని హుకుం జారీ చేశారు. మామూళ్లను చెల్లించని వారి వాహనాలను పోలీసుల ద్వారా సీజ్ చేయించి కేసులు నమోదు చేస్తున్నారు.